ఆడు పొద్దున రమ్మన్నాడు, నిన్న పోతేనో శనివారం అన్నాడు, మొన్న పోతే శుక్రవారం అన్నాడు, అంత ముందు పోతే బుధవారం అన్నాడు, బుధవారం తర్వాత మంగళవారం, మంగళవారం తర్వాత సోమవారం. ఇవన్నీ నాకు తెలియదా? ఇడు ఇట్లా ఎన్ని వేషాలు ఎత్తడో నేను చూస్తా. పొద్దున్నే రా అన్నాడు బ్రష్ అయ్యాక ముందుకు, ఇంటికి పోయే వరకు లేడు. ఇన్ని నేను ఏం చేయాలి? ఇన్ని తిట్టినా మానం రాదు, కొట్టినా మానం రాదు. ఇంట్లో చెప్పుకుంటూ ఇచ్చేది పోతుంది. ఇప్పుడు నాకేం అర్థమవుతలేదు. నీ అవ్వ ఈ ఎండకేమో కావాలి కాబట్టే ఇంత తిని ఆయన ఎంబడి పడతా. ఆడు నాకు దొరకపోడా, నేను ఆయన సంగతి చెప్పకపోతానా? ఆగు తాత, నిన్ను ఏనున్నా దొరకబడతారా? అవుతావా కానీ మరి అవ్వలు ఏం కూర నిందో ఏమో. నీ అక్క ఈ ఎండ కడపంతా మండుతుంది. నిన్న మందు ఎక్కువైంది, మందు తాగిందని దానికి చెప్పింది అనుకో, ఇయ్యరమాయడు తిడుతుంది. అది ఏం కూర అండినా అండకున్నా చల్ల పోసుకొని అన్నది. ఇంటా పోతా ఇంటికైతే. ఓ రామసామన్న, ఇంకా కుమార్ గారు కనబడ్డాడు. అరే రవలి, ఓ రవలి, ఏం చేస్తానవే? ఏం చేస్తా? అన్నం కూర వండినా. అయితే కానీ ఏం కూర వండినావు? పప్పు వండినా. నీ అవ్వ పప్పు తిని 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 పిత్తు రచ్చి సత్తాను కాదే, పిత్తు రచ్చి సత్తాను కాదే. బతుకుచాడా సీ అంటాను, నీకు రావా ఏంది? అయితే కానీ ఇంకా పప్పు ఎందుకైనావే అని అండొచ్చు కదా. అగో ఇంకేం కూర వండాలి? నిన్ననే కదా కౌసు కూర వండినా, మళ్ళా అదే వండాలనా? అందుకే పప్పు వండినా. అగో నిన్న నేను కౌసు తిన్నా గాని నీసు తిన్నా నానే, ఏమో కౌసు తిన్నావు అంటాను. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? ఇది కథ. ఒక కప్ప ముద్దడా? కౌసు కూర అంటే నీసు కూర అంటే రెండు ఒకటేనా? కప్ప పిచ్చికెళ్ళి కాకపోతే ముందర పళ్ళు ముందర రావాలి చెప్తానా? మజాక్ చేస్తున్నావు. ఆహా, నీ తెలివి బాగానే ఉన్నదే. నా కప్ప మీది వినికెళ్ళి గుద్దితే నా పండు కింద పడితే బొక్క కొరకుడు బంద్ అవుతుంది, నీకు ఖర్చు తప్పుతాను చూస్తాను కదా. ఆహా, నేనెందుకు గుద్దించుకుంటా? నువ్వు అన్నిందే తింటా, నువ్వు అన్నిందే తింటా. నీకు ఇట్లా అర్థమైందా? నాకు ఎట్లా అర్థం కాలే. నీతోటి పెట్టుకున్నాను అనుకో, ఆయనతో కూడు కూడా పెట్టావు, నన్ను ఉపాసం మండ పెడతావు. వేసుకరా పోవే, పప్పు అయితే పప్పు తింటా. సరే వేసుక తాగు. ఇక మామిడికాయ పక్క కూడా వేసుకరా. సరే మామిడికాయ పప్పు మంచిగా కలుపుకొని తింటే కమ్మగుంటుంది. ఏందే అటు వైట్ వేసుకొచ్చినావు? ఆల్రెడీ నువ్వు తిందామని వేసుకున్నావు ఏంది? నేను తిందామనే వేసుకున్నా. మరి నువ్వు వచ్చినావు కదా పక్క పెట్టేసిన. నువ్వు కూడా తినపోయినావు. నేను తర్వాత తింటా నువ్వు తిన్నాక. ఎట్టున్నది పప్పు? మంచిగా ఉన్నదా? సూపరు. నువ్వులే కౌసుకుంటే పప్పు ఏం మంచిగా అంటావు. మరి రోజు అదే అంటన్నా? పల్లెవంతం చంపితే పందిట్ట పడతావు. ఏం మాట్లాడుతున్నావే? ఏదో నా పిల్ల ఒకరోజు అన్ని దాన్ని నేను ఊరుకుంటా ఇవే అని వేసాడు. రోజు కౌసుకున్న తింటే ఎట్లుంటది మరి? నేను ఒక్కనే తింటానా? నీకు పోతలేదు లోపలికి, నీకు పోతలేదు లోపలికి. రేపు మా చిన్నమామూళ్ళు ఇళ్ళలో పోతారు. నేను ఎట్లా కదా ఊరెక్కిచ్చి తీసుకుపోవాలి. ఈయనేమో రాను అంటాడు. ఈయన రాకపోతే అక్కడ అందరూ ఏమైంది నీ మొగుడు రాలేదా అని నన్ను చిన్న చూపు చూస్తారు. ఎట్టనన్నా తీసుకుపోవాలి నేను. ఏంటి ఏమో ఆలోచిస్తాను? ఏం లేదే. రేపు మా చిన్నమామూళ్ళు ఇళ్ళలో పోతారే. ఇంట్లో పోతే నేనేం చేయాలి? వాళ్ళకు ఇంట్లో పోతా అంటే తొవ్వ తెలియదా? ఇంట్లోకి వచ్చి నేను పంపియన్నా? శాంతి గట్ల కాదే. మన పెళ్ళప్పుడు మా మేనమామ మనకు బోర్లు పెట్టిండు, బీరువా పెట్టిండు, బెడ్ పెట్టిండు. మనం పోకపోతే ఎట్లుంటది చెప్పు? ఎంతైనా మేనకోడలి కదా. అయితే మీ మేనమామ మనకు బోర్లు బీరువా బెడ్ పెట్టిండని వాళ్ళ ఇళ్ళలో పోతే మనం అవి కూడా పెడతావా? నువ్వు మనిషివే పెరిగినావు కానీ నీకు గింత కూడా బ్రెయిన్ పెరగలేదే. నువ్వు మాట్లాడడానికి ఏమైనా రీతి ఉన్నదా? ఏంది నోరు బాగలేస్తుంది? రీతి గీతి అన్నావు అనుకో రేకులేసి చంపుతా. ఆయన మీ మేనమామ ఇళ్ళకి వస్తే నీ ఎందుకు వచ్చుడు? నువ్వు ఏమన్నా పెట్టేది ఉంటే నువ్వు పెట్టుకో. అగో నన్ను అంటాను. నువ్వు అసలు నా మొగునివి కాదా? నువ్వు రాకపోతే ఎవరన్నా పట్టుకుని అన్న చెప్పు మరే. ఓ
నీ అవ్వ నేను రాను నిన్ను పొమ్మంటే నేను రాకపోతే నువ్వు వేరేటోడిని పట్టుకొని పోతావా? ఏం మాటలు మాట్లాడతానవే? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి ఏంది అప్పటి సంది రారా మొగుడా అంటే మాట్లాడుతున్న కొద్ది అట్కెక్కి ఊకుంటాను. నీ అవ్వ అడకెక్కుడు కాదు అటుకులు బుక్కుడు కాదు కానీ సరే నువ్వు అన్నట్టు మీ మేనమామ ఇళ్ళల్లో పోతాను రేపు. నేను అత్త వాళ్ళకేమన్నా పెట్టా దాని పోతే ఏం పెడతావు? అగో ఇళ్ళల్లో పోతే అత్తమామకి ఏం పెడతారు? బట్టలు పెడతారు. మరి బట్టలు పెట్టండి పైసలు ఉండదు దానే. నీ దగ్గర లేవా పైసలు? నా జేబులు ఉన్నాయి ఏమన్నా? జేబులో లేకుంటే బ్యాంకు లేదా ఏటీఎం లేదా? అల్లనన్న తీసుకురా ఇల్లనన్న తీసుకురా. ఆగో అల్ల తీసుకురా ఇల్ల తీసుకురా అంటే అల్లు ఉండద్దా? లేవంటే ఎట్లా? బ్యాంకు పోయి ట్రై చేసుకొని తీసుకురాపో. డ్రా చేసుకోని అంటే అకౌంట్ లా పైసలు ఉండద్దానే. మనం పైసలు ఎత్తేనే ఏటీఎం లో డ్రా అవుతాయి. జీరో బ్యాలెన్స్ రూపాయి లేదు. ఏమనుకుంటానో డ్రా చేసుకురా అంటే కార్డు పట్టుకపోయి ఇట్లా కూర్చోగానే ఇస్తాయి అనుకుంటానవా? మనం అకౌంట్లో వేసుకుంటాగానే ఏటీఎంలు వస్తాయి. తీసుకురాపో అంటాను. ఏడున్నాయి నా దగ్గర పైసలు. ఇప్పుడు అలా బట్టలు పెట్టాల్సి వస్తుందని పైసలు లేవని అంటానా? ఎవరి దగ్గర నా అప్పని అడుకరాపో. ఆహా భలే ఆడదానివే. అప్పు చేసి మీ అత్తమామలకు బట్టలు పెట్టేదాన్ని నిన్ను చూస్తానా? ఆయన మీ అత్తమామల ఇంటికి పోతే నేను అప్పు తీసుకొస్తే నువ్వు బట్టలు పెడతావా? నేను రాను, నేను అప్పు తీసుకురాను. నువ్వు పోతావో లేకపోతే లేదు. అబ్బా గట్లానకే దండం పెడతా. నువ్వు తెచ్చిన పైసలు మళ్ళీ నేను పని చేసిన అప్పు తిరుతానే. గంత అవసరమానే? మీ మామ ఇళ్ళల్లో పోతే నేను అప్పు తీసుకొస్తే నువ్వు కైకిలు పోయి 5,000 మళ్ళీ తెరుపుతావా? నాకు ఎప్పుడన్నా 500 ఇచ్చి అంగి కొనుక్కో అన్నావానే? మీ వాళ్ళు అయితే అట్లా నేనైతే ఇట్లనానే? ఓవర్ యాక్షన్ చేయకరా. అబ్బా గట్లానకే మా ఊళ్ళో ముంగట మన ఇచ్చే పోతుంది. అగో అన్నం అయిపోయింది కదా, పెరిగేసుకొత్తయ్యా. పెరుగుతోటి తిని అప్పటికరా సరేనా? అబ్బా అప్పటికొచ్చి మీ మా వాళ్ళకు బట్టలు పెట్టుడు అవసరమానే? అవసరమే. నేను ఇజ్జ పోకుండా చూసుకోవాలి కదా. నీ అబ్బా నీతోటి తప్పది. నాకు తెలుసు నువ్వు ఏదో ఒకటి చెప్తావు, నన్ను ఉబ్బిస్తావు, అప్పు తెచ్చినట్టు చెప్తావు. పో తప్పుతుంది. ఇక నువ్వు లేకపోతే నాతోటి ఎంత లొల్లి పెడతావు. ఇంకా ఎవరన్నా అప్పిస్తేనే పోడు లేకపోతే లేదు. అర్థమైందా? సరే సరే. మళ్ళీ ఇంకోళ్ళ దగ్గర పోయి అడకరా అనేవు. దాని మేనమామ అంటే దానికి అంత పానం. పెళ్ళిలా బెడ్డును పరుపు బీరువా బోళ్ళు పెట్టిరని అప్పు చేసి మనం పోవాలి చదువుతుందంట. అది ఏం పోడో ఏమో ఎవరిస్తారు. ఇప్పుడు అడకరా అంటది. ఈ విధంగా కట్టుకోపో అంటది. దాన్ని ఏం చెప్పాలి నేను? ఏం చెప్పటట్లేదు. అమ్మా జీవితం. మామిడికాయ పప్పు అక్క. ఇలా పప్పు కూడా వేసుకురా అంచుకు. సరే. మామిడికాయ పక్క కూడా వేసుకురా. సరే. ఎవరిని అడగాలి అని మొన్న అడిగాడు. ఇద్దరు అవుతున్నారు. వాళ్ళ దగ్గర పోతారు. ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చుడు మా ఇస్తారు కానీ అలా మాకు బట్టలు పెట్టుడు అవసరమా? ఏం చేయాలి? అదే మా వాళ్ళ ఫంక్షన్ ఉన్నదంటే పోయి కట్నం చదివిచ్చిరా పోటీ. ఇది 1000 ఇచ్చినట్టు 100 రూపాయలు ఇచ్చి చదివిచ్చిరా అంటది. దాని వాళ్ళకు 5,000 అట బట్టలు అత్తనా అత్తనా. రేపు కదా? రేపే. చీర తెచ్చుకున్నావు నువ్వు కొత్తది? తెచ్చుకోవాలి. నువ్వు పైసలు లేకపోతే తెచ్చుకుంటా. ఏంది ఇల్లనేనా? నేను కొనుక్కోవద్దా మరి? అంతేనా? 10,000 ఇచ్చిన తీసుకురాయే. 10,000 అడకరా? నేను 5,000 తెస్తా. ఒక 10 కూడా ఇస్తే తీసుకురా అంటానా? అద్దే నీకు అద్దా మరి బట్టలు? నేను పాత అంగిలు వేసుకుని వస్తా. నువ్వు మంచుకుంటా అయిపోయి నన్ను ఎవరు పట్టించుకుంటారే? అట్లా వస్తే నా ఇజ్జ పోతుంది. నేను రావన్నా? అద్దా రాయే మరి. ఇగో అట్టి చేతులతో అయితే రాకు. ఊరంతా తిరిగి ఎవ్వరి దగ్గర పైసలు పట్టుకరా. తీసుకురాలేదు అనుకో నేను మా అవ్వగారింటికి పోతే చెప్తానా? అవే మాటలు రావాలి. ఎవరన్నా పైసలు అడకరాకపోతే అవ్వగారింటికి పోతారా అనే? ఆయన మామిడికాయ నువ్వు పప్పు పెరుగు 2 వాటి ఇంత పెట్టినావు కదా. తిన్నది అడగరాక ఊరంతా తిరిగి ఎవరి దగ్గర నన్న పట్టుకుని వస్తా. సరేనా? సరే. మధ్యలో ఆకలి అయితే సర్ది కూడా కట్టిస్తేనే తీసుకో. కట్టితో నీ పని కదా. మనమే అయిపోయేది. అంతే.
అబ్బా వాళ్ళు వచ్చి సిట్ ఎత్తి పైసలు తీసుకురమ్మన్నది. ఎత్తినా కానీ శంకర్ గారు కలిసి నాకు ఈ నెల పైసలు ఇరా, వచ్చే నెల నీకు ఇస్తా అని పైసలు తీసుకున్నాడు. ఇప్పుడు ఇంటికి పోతే మళ్ళీ వచ్చి ఏమంటుందేమో, ఎంతో లొల్లైతో. లక్ష్మి, ఓ లక్ష్మి, ఏందయ్యా తెచ్చినావా చిట్టు పైసలు? చిట్టు పైసలు మా ఎత్తినే శంకర్ గారికి అవసరం ఉన్నాయని బద్దలాడిండు. ఇచ్చిన పైసలు నేను నల్లమ్మకు తాడు దింప, నేను ఆ రాధమ్మకు చిట్టు పైసలు ఇస్తానని మాట ఇచ్చిన. ఆ శంకర్ గారికి ఎందుకు ఇచ్చినావు? ఆమెకు ఈ నెల కాకపోతే ఇంకో నెల ఇవ్వచ్చు. శంకర్ గారు అడగక అడిగిండు, అందుకే ఇచ్చిందే. ఆమెకి ఇచ్చేది ఉన్నదని చెప్పినే కదా. ఇప్పుడు ఆమె వస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? శంకర్ గారికి ఎందుకు ఇచ్చినావు? ఆ రాధమ్మ అత్తే ఈ నెల సిట్ అనుకున్నా గాని ఈ నెల సిట్టిది ఆట వచ్చే నెల ఆట అని ఆ రాధమ్మకు చెప్పు. నువ్వు చెప్పంగానే నమ్మడానికి ఆమె నీ లెక్క తెలివి తక్కువది అనుకుంటున్నావా? ఏం నెల వచ్చి నాకు తెలివి లేదనుకుంటున్నావా? తెలివి లేదే ఇదంతా ఇలా ఇస్తానా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా ఎలా తీసినట్టే ఉన్నది. ఇప్పుడు ఆ రాధకు వస్తే ఏం చెప్పాలో ఏమో. ఏదో ఒకటి చెప్పపోయే వచ్చే నెల అని. ఇది 5,000 అక్కరమ్మా అని పెరుగు పెట్టి పిచ్చి మా పంపించింది. కానీ ఇంత సడన్గా అడిగితే ఎవరిద్దరు? నేను ఊరంతా తిరిగితే నా ఇచ్చేది మానం పోతుంది. నేనేం చేయాలి? ఎవరిని అడగాలి? ఎవరిను ఏం అడగట్లేదు. అడగాలబ్బా. లతక్క ఇయ్యది, సౌజనే ఇయ్యది. అబ్బో ఆమెను అడగద్దు. ఇక ఆమె పేరు తీసు కూడా దండిగా. ఇప్పుడు ఏం చేయాలి? ఇక లచ్చత్తని అడుగుతా. అదైతే మా ఇస్తుంది. అక్క అర్జెంటునే దండం పెడతా అంటే మా ఇస్తుంది. దాన్ని అడుగుతా పోయి. ఇది అప్పు తీసుకుపోయి వాళ్ళకి బట్టలు పెట్టుడు అవసరమా? నాకు ఏం అర్థం అవుతుంది. ఏం చేస్తుందో ఏమో. చి ఉన్నవా? ఏందల్లుడు ఇటు వచ్చినావు? అయ్యో నువ్వు ఇంటి అనుకున్నావు అత్త, ఇంట్లో ఉన్నావని ఇటు చూస్తానా? అంత మంచిదేనా? మంచిగా అన్నం తిన్నావా? తిన్నా ఇప్పుడే. ఏ కూర? పప్పు. అబ్బో మీ ఇంట్లో పప్పే మా ఇంట్లో పప్పే. పప్పులు తింటే నాకు పిత్తులు వస్తాయి అత్త, పిత్తులు వస్తాయి అత్త. ఏ తీయాలుడు జోకులు వేసిన కాడికి మా జాలు గాని ఇంతకు ఏ పని మీద వచ్చినావు? ఏం లేదు అత్త, ఒక 5,000 అర్జెంట్ అవసరం పడ్డాయి. నువ్వు 5,000 ఇచ్చినావు అనుకో, నెల రోజులకు మళ్ళీ నీ పైసలు నీకు ఇస్తా. ఏంది నీకు 5,000 కావాలా? మామ సిట్టు లేపి నీకే ఇచ్చిండట కదా ఇవాళ. ఆగో నువ్వు గమ్మతి మాట్లాడతావేందత్త? గా మామ నాకు సిట్టి పైసలు ఎత్తిస్తాడా? ఆయన అన్ని పైసలు నేనేం చేసుకుంటా? లేదల్లుడు పొద్దున వేరేటోళ్ళకి ఇచ్చేది ఉంటే నీకు ఇచ్చేసినా అని చెప్తే నేను సపడకున్నా. నాకైతే ఇయ్యలేదత్త. అయ్యో ఎవరికి ఇచ్చినట్టు మరి ఈయన? అయితే ఒక 5,000 ఇయ్యరాదు. లేవు అల్లుడు. లేవంటావు ఇక? లేవు. మామ వచ్చినాక అడుగు ఎవరికి ఇచ్చిండో. కంటలోడు ఎవరికి ఇచ్చిండు మరి? రమణి, రమణి తెచ్చిన పైసలు ఎవరిచ్చిర్రు? ఊరంతా తిరిగిన ఎవ్వరు అడిగిన ఒక 10 రోజులు ఆగట్టాలి. ఓ దిక్కుమల్లోడా, అట్టి చేతులతోటి ఊపుకుంటా వచ్చినా? ఇంకా పెరిగేసి పెడితే అలా మామిడికాయ వక్కేసుకొని ఇక్కడ ఇంటివి కదా 15 రూపాయలు బొక్క. ఏంది నాకు తిండి పెట్టి 15 రూపాయలు బొక్కైనా అంటానవానే? నిన్ను మొగన్నే, బయటోడిని కాదు, నిన్ను కట్టుకున్నోడిని. ఏం మాట్లాడతానవే? కట్టుకున్నానువే, ఉంచుకున్నానువేం కాదు, ఉంచుకున్నానువేం కాదు. ఈ మొక్కడికి 5,000 అడకచ్చి తెలియలేదా? నేను చూడు అట్లా ఇట్లా అడకత్త పైసలు. నన్ను తెలివి లేదంటావా? ఏం మాట్లాడతానవే? మరి నీకు తెలివి ఉంటే ముందు నువ్వే పోయి అడకచ్చుకోపోయినావు. మరి నన్ను ఎందుకు బతిలాడినవే? నువ్వు పైసలు అడకత్తే నువ్వు ఎప్పుడు కట్టినా ఏం కాదు. అది నీ పైసలు అడకత్తే టైంకి కట్టాలి, లేకపోతే నా మాట పోదా?
ఓ ఓ, 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 అబ్బా నువ్వే ఆడదానమంటే నీకున్న తెలివి నీకెవ్వరూ లేదే ఈ ఊళ్ళే. దేవుడు నీకు తెలివి తక్కువ ఇచ్చిండు, కొంచెం ఇట్లు ఇక్కడ ఎక్కువ ఇచ్చిండు అనుకో, నువ్వు వీడు ఉండపోతే అమెరికాలో జపాన్లో ఉంటువు. అబ్బా నీ మాటలు నమ్ముకొని నేను పోయి అప్పు తెచ్చింది అనుకో ఎట్లుండు తెలుసా? ఓ కొడుక, అయినా మీ మేనమామకు అప్పులు తెచ్చి బట్టలు పెట్టాను నాన్న. ఇళ్ళల్లో పోతే నా పాత లుంగు ఉన్నది, పని ఉన్నది, నీ పాత చీర పెట్టుకో, ఏమైతుంది? ఏం మాటలు అంటున్నా మరి? వెళ్ళకపోతే చప్పడకుకో. ఏం నుంచున్నాయే అంటే ఎవరు అడక రావాలి, ఎవరు ఇచ్చారు నాకు? నువ్వు పోయి అడకచ్చుకోపో, నన్ను బదనాలు చేస్తావు ఏంది? మేనమామ అది పెట్టింది ఇది పెట్టిన లేనప్పుడు ఉన్నంత తీసుకోవాలి. ఓ 100 రూపాయలు తెస్తా, ఒక దువ్వలు 50 రూపాయలు, 50 రూపాయలు జాకెట్ ముక్క పెట్టి రాపో, నేను రాను. ఇక ఈ ముచ్చట నాకు తెలియదా? తువ్వల పెట్టు జాకెట్ ముక్క పెట్టు అనడానికి. ఆయన నిన్ను నమ్ముకుంటే నేను ఉన్నది నమ్ముకోవాలి. ఇక నేనే అడకత్త పైసలు, నేను వచ్చే వరకు నువ్వు తయారై ఉండి. నువ్వు అడకరా పోవే, నీకెవరిస్తారో నేను చూస్తా పో. నేను కాళ్ళని అరగంగా 1 రూపాయి కూడా నాకు ఇవ్వలేదే, నీకు ఇస్తారా? అడకరా పో చూస్తా. చూడు ఎట్లా తీసుకొస్తాను. తీసుకురా పో అమ్మా. నీకు ఏం ఏర్పడుతుంది? అప్పులు తెచ్చి బట్టలు పెట్టుకుంటాను, కట్టంగా తెలుస్తుంది. ఆకాశ వీధిలో అందాలమని ఉయ్యాలలుగవేల జలకాలలాడనే దోబూచులాడనే ఆకాశ వీధిలో అందాల. లక్ష్మి ఓ లక్ష్మి దూపైతే కొన్ని నీళ్ళు తీసుకురాపు. నీకు ధూపం బాగానే అవుతుంది కానీ శంకర్ చిట్టి పైసలు ఇమ్మంటే ఇచ్చినావు కదా. ఆగో ఇచ్చినా అని అప్పుడు చెప్తే కదనే, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఏమన్నా పిసగిట్టలు వేసిందా నీకు? పిస్సా నాకు కాదురా నీకు. ఆ చిట్టి పైసలు ఎవరికి ఇచ్చినావు చెప్పు. ఆగో అప్పుడే చెప్తే శంకర్ గారికి ఇచ్చినా అని, దీనికి ఏం తెలుసు శంకర్కి ఇవ్వలేదని మళ్ళీ అడుగుతుంది ఏంది ఇది? ఏహే ఏం మాట్లాడతావే, వానికే ఇచ్చినా. నువ్వు వాడికే ఇచ్చినావు కదా, వాడొచ్చి 5,000 ఎట్లా అడుగుతాడు నా దగ్గర? అబ్బ కొడుక, శంకర్ గాడు వచ్చినాడే ఆ పైసలు ఇదిగో. అవే ఎవరికి ఇచ్చినావు చెప్పు. మా చెల్లెళ్ళకి కావాలంటే ఇచ్చిండే, 2 నెలల వరకు ఇస్తా అన్నారు. మరి మా చెల్లె వాళ్ళకి ఇచ్చినా అని ఎందుకు చెప్తలేవు? శంకర్కి ఇచ్చినా అని అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? మా చెల్లెకి ఇచ్చినావని చెప్తే నువ్వు తిడతావని శంకర్ గాని పేరు చెప్పిండే. నేను కట్టేది ఉంటే మీ చెల్లెకి ఎందుకు ఇచ్చినావని అంటావని అబద్ధం చెప్పిన. మనం మందికి ఇచ్చే పైసలు నువ్వు మీ చెల్లె వాళ్ళకి ఇచ్చినావు, వాళ్ళు అత్తే నేను ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు? అయ్యో ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇస్తా అని చెప్పు, దానికే కొంపలు మునిగినట్టు చేయబడుతుందే. ఇప్పుడు సరే అంటారు, ఏమైనా ఆపత వస్తే గల్మ కూడా దొక్కనియరు. ఆపద వచ్చే వరకు నేను పైసలు జమ చేయనా? నువ్వు ఏం చేస్తావో ఏమో కానీ పైసలు తీసుకొని రా ఇంటికి, మీ చెల్లె వాళ్ళ దగ్గరికి వెళ్ళి. తీసుకొస్తా పోయా, అల్వాళ్ళ దాకా ఇంటికి రాకు. ఒక్క 5,000 అడకరారమ్మ కూడా అంటే ఎవ్వరు ఇస్తలేరని వచ్చిండు. తట్టడు తిన్నాడు, 60 దాకా తిరిగిండు. తప్పుడకి ఇంటికి వచ్చి అన్నాడు. ఇక ఇద్దరు ఎవరిని అడగాలి? చాలా వచ్చే బాపు ఉన్నాడో అడగన్న చూస్తా. ఇగో మామ ఒక్క 5,000 ఉంటియే, ఎల్లుండే ఇస్తా. లేవు లేవు 5 కిలోలకి ఇచ్చిన. అయ్యో లేవా? సరే ఎవరిని అడగాలి? ఆయన ముంగట నా ఇజ్జత పోయేటట్టే ఉంది కదా. అగోలా చిన్నబాబు, చిన్నబాబు, ఇక చిన్నబాబు. ఏం లేదు చిన్నబాబు, మా చిన్నమామూళ్ళు ఇళ్ళకి పోతారు, వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా. ఒక్క 5,000 ఉంటియే, మళ్ళీ 15 రోజులకే ఇస్తా. ఇది విచాంతనం అనిపిస్తుంది బిడ్డ. అల్లుడే లచ్చలు మిత్తిలో దింపుతాడు, నువ్వు వచ్చినా 5,000 అడుగుతున్నావు. ఆయన లచ్చలకు లచ్చలు మిత్తికి మా ఇస్తాడే, కానీ ఇంట్లో రూపాయి ఉంచడు. ఇట్లా పండుగలు పబ్బాలు వచ్చినాయి అనుకో మంది దగ్గర చేయి సాపుడే. ఏమో నాకు నమ్ముకు చదిలేదు బిడ్డ. నిజంగా ఇస్తానే చిన్న బాబు, నిజంగా అయితే అల్లుని తోలుకో ఇస్తా. ఆ నచ్చదాకి అది తోలుకో.
సరే తోల్తా. ఆ నల్ల మొక్క పొడి రాంది నాకు పైసలు ఇయ్యడట. అని నమ్మరైంది నేను ఇయ్యనా పైసలు మళ్ళా? ఆ నల్ల మొక్క పొడి ఇస్తాడా? ఓ మనిషి, ఓ మనిషి, లే మనిషి, నిద్రమైనా? ఏమైంది? అడకొచ్చినావా? ఊళ్ళో పైసలు నాకు ఇయ్యనన్నారు. ఏమంటారు? వాళ్ళు వచ్చేబాబు నువ్వు అత్తనే ఇస్తా అన్నాడు. నువ్వు అన్నావు కానీ నీకు తినుడు పండు తప్ప ఏది తెలియదు. అట్లా పోయి నేను ఎట్లా అడకత్తున్నా అని. ఏమైంది? నీకే ఇస్తారట, నాకు ఇయ్యనన్నాడు. ఎవ్వరు ఇయ్యనన్నారా? ఎవరు ఇయ్యనన్నారు. పోయి అడకరాపో, ఎందుకంటే నవ్వుతాను. తెలిసిందా నా విలువ నీకు? తెలిసింది. మరి ఇదివరకు రాక పిస పిస మాటలు మాట్లాడుతుంది. సరే పైసలు అడకరాపో. రేపేనా ఇళ్ళల్లో కూడా మీ మామ? రేపే పోవాలి, పోకుంటే ఇచ్చేది పోతుంది. పోయి అడకరాపో. సరే నేను అడగత్తా రేపు. సరేనా? సరే. నీకు కోసేపు పంట నన్ను రేపు రేపు పంపిస్తా పో. నేను అగో అడకరాపో అంటే అంటావులే. పంపిస్తా పోండి, లేకపోతే ఇంటనే ఉంటావు పో. లే అంటే అంటావు. రేపు పంపిస్తా అన్నా కదా పో. ఈ కథల సత్యమావేంది చెట్టు కింద కూర్చున్నాడు, బాగా ఆలోచిస్తాడు. ఏ పాటో రందిలనే ఉన్నట్టున్నది. ఎప్పుడు నవ్వించేటోడు పాపం. ఇంత డల్ అయిపోయింది. ఏమైంది? మామా, ఓ మామా, ఆగో. ఏంది మామా ఇంత రంది కొద్ది చెట్టు కింద కూర్చున్నావు? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అల్లుడు. ఏమైంది మామా? ఏం లేదు అల్లుడు, మా లక్ష రూపాయల చిట్టి ఎత్తుకొని రమ్మన్నది. చిట్టి ఎత్తుకొని రాక మా చెల్లె ఫోన్ చేసి 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి అన్న, పైసలు ఇస్తావా అన్నది. 1,00,000 రూపాయలు తీసుకుపోయి ఇంటికాడికి ఇచ్చిన తర్వాత నా పెళ్ళాం 1,00,000 రూపాయలు ఇవ్విరా అని పొట్టి చిట్టి ఎల్లగొట్టింది. మరి తిరితే ఏం చేసినావు మామా? అయ్యో అల్లుడు, నీకు ఇచ్చినా అని అబద్ధం చెప్పిన. నాకు తెలుసు మామా, నిన్న నేను పైసలకైనా అత్తమ్మ ఇంటికి పోతే మొత్తం చెప్పింది. నువ్వట మామ దగ్గర చిట్టు పైసలు తీసుకున్నావంటే అయ్యో నేను తీసుకోలేదు అత్తమ్మ అన్న. మరి ఎవరికి ఇచ్చినట్టయితే నేను అనుకున్న మనసులా ఆ మామ మంచి పని కన్నా ఇస్తాడు, ఆపద ఉండనంటే ఇస్తాడు, దగ్గర వాళ్ళ కన్నా ఇస్తాడు, పైసలు అయితే వేస్ట్ చేయడు అనుకున్నా. సరే ఆఖరికి అత్తమ్మ ఏమన్నది మామా? ఏం లేదు అల్లుడు, నిన్నటి నుంచి పైసలు పట్టుకొస్తేనే ఇంట్లోకి రా, లేకపోతే రాక అన్ని పెడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానా మామా? ఏం చేసుడు అల్లుడు, మా చెల్లి ఆపదలు అంటే ఇచ్చిన, మా చెల్లె కన్నా ఎక్కువనా అయితే కానీ 1,00,000 రూపాయలు ఉంటాయారా, నెల వరకు ఇస్తా. ఈ పైసలు తీసుకుపోయి దాని మొఖాన మారేస్తా. సరే కానీ మరి మాట తప్పద్దు మామ. తప్పాలుడు. సరే నేను 1 గంటలు ఇస్తా, తీసుకుపోయి. సరే సరే అల్లుడు. అవునే లచ్చే, మా చెల్లెకి ఇచ్చిన పైసలు అడకరా నీ ఇంటికి రావద్దన్నావు కదా, ఇగో 1,00,000 తీసుకో. అగో మీ చెల్లి అడగంగానే ఇచ్చిందా? మా చెల్లి ఇస్తే ఎవరు ఇస్తే నీకు కావాల్సిన పైసలే కదా తీసుకొచ్చిన. అగో నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు ఇచ్చిర్రు? అడగంగానే శంకర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చిండే. ఏంది? నిన్న నా దగ్గరికి 5,000కు అప్పుకు వచ్చినోడు ఇలా నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిండంటే నేను నమ్మాలా? శంకర్ గారు అంటే ఏమనుకున్నావే, నీ దగ్గరికి 5,000కు అప్పు వచ్చినందుకే వాడిని చిన్నగా చేస్తున్నావా? వాడు చిన్నప్పటి నుంచి పైసా కూడా పెట్టి లక్షలు అప్పులు ఇస్తాండే వాడు. ఏంది పోరాడు లక్షలు మిత్తికిస్తాడా? మరి ఏమనుకున్నావే, పాపం అడగంగానే 1,00,000 రూపాయలు ఇచ్చిండు. మా చెల్లి ఆపదలు ఉంటే ఇచ్చింది, మనకేమన్నా ఆపద ఉంటే మా చెల్లి ఇవ్వకపోనా? ఇగో శంకర్ పైసలు శంకర్కి ఇచ్చేయి, మీ చెల్లె ఇచ్చినప్పుడే తీసుకుందాం. మనకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మనం ఉన్నాం. అబ్బా లచ్చి, ఇప్పటికైనా మారినవే. సరే ఈ పైసలు తీసుకుపోయి శంకర్కి ఇచ్చేసి మీ చెల్లె వాళ్ళని ఇంటికి తీసుకురాపో, మన ఇంటికి. సరే లచ్చి. సరే
ఈ నల్లముఖ పొడు తయారై ఉండు అన్నాడు అట్టే వేయడు మా మామూలు ఇళ్ళలో వేరు కావచ్చు ఇక అలా బట్టలు పెట్టాలి ఈ మనిషి ఎప్పుడు వస్తుడేమో తొందర కావచ్చు అనుకుంటే ఇంకా అత్తలేడు అగో అత్తాడు కదా అగో బట్టలు తెచ్చినావా ఇసదానా మీ మామ ఇళ్ళల్లో పోతున్నా నిన్న చెప్పినావు కానీ నిన్ననే కొనిపెట్టిన నిన్ను టెన్షన్ పెడదామని అట్లా చేసిందే అవునా సరే కానీ నువ్వు పోయి మీ మామకు అత్తమ్మకు బట్టలు పెట్టిరా పోవే నువ్వు కూడా రాయే నాకు పొలం పని ఉన్నదే నీ పొలం కాడికి పోతా నువ్వు పోయి పెట్టిరా ఇంకేం సరే పోయేస్తా నేను అన్నం తిని పొలం కాడికి పోతా సరే సరే మరి చల్లబడ్డాకరా సరేనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవలి కామెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి బాయ్